హాయ్ ఫ్రెండ్స్. మనోశక్తి అంటే ఏమిటి? మనోశక్తి అనేది ధ్యానం ద్వారా మనోశక్తి వస్తుందా? ఆధ్యాత్మిక శాస్త్రంలో పితామహ పత్రి సారు మనకు మనోశక్తి గురించి కూడా చెప్పారు. అదేమిటి? అలాగే మనోశక్తి వినియోగం ఎలా వినియోగపడుతుంది? మనోశక్తి ధ్యానానికి అవసరమా మనోశక్తి అనేది? ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూ మనం మనస్సు యొక్క వినియోగం, మనసుకు శక్తి ఎలా వస్తుంది అనే విషయాల మీద కొన్ని విషయాలు మనం బాగా కూలంకుషంగా తెలుసుకుందాం. యాక్చువల్గా ధ్యానం పరంగా మనం గమనిస్తే యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. చిత్తం అంటే మనసు యొక్క వృత్తులేంటి? గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం అనే విషయాల మీద ఎక్కువ శాతం నడుస్తూ ఉంటుంది. మరి అక్కడ మెడిటేషన్లోకి వచ్చేసరికి అక్కడ మనసు శూన్యం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు ఎప్పుడన్నా వస్తే వాటిని కట్ చేసి మళ్ళీ శ్వాస గమనింపు అని. అక్కడ శ్వాసను కట్ చేయడం, శ్వాసను గమనించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వేరే ఆలోచన లేకుండా శ్వాస మీద ధ్యాస ఉంచాలి అనేటువంటి పరధ్యాస లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా ధ్యాస నడుస్తుంది. ఆలోచన పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆలోచన పని చేయడం అనే దగ్గరకు వచ్చేసరికి చిత్తవృత్తులు అనేసరికి గతంలోకో భవిష్యత్తులోకి వెళ్ళడం అనేది దానికి అలవాటు. ఇక్కడ ఆ అలవాటుని వర్తమానంలో ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? మనోశక్తి విజృంభిస్తుంది. అంటే కొంచెం విశ్రాంతి ఇచ్చాం మనసుకి విశ్రాంతి, రెస్ట్ ఫర్ రీక్రియేషన్, మళ్ళీ పునః సృష్టి చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కర్లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కర్లేని ఆలోచనలన్నింటినీ కట్ చేసి దాన్ని కాస్త విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది. మనసుకి విశ్రాంతి అంటే అక్కడ మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం అంటారు పితామహ పత్రేసి. నోటిలోని మౌనం అంటే నోటిలోని మౌనం, మనసులో ఉన్న శూన్యం, దాని పేరు ధ్యానం. ఈ విధంగా ఉంటుంది. మరి ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ యొక్క పందాలో మనం వెళ్ళినప్పుడు మనసుకి ఏ విధంగా శక్తి వస్తుంది అంటే అక్కర్లేని ఆలోచనలను వదిలిపెట్టేయడం వల్ల. మనసు అంటే పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ, దానికి గొప్ప శక్తి ఉంది. మనసుకు శక్తి ఉంది, పొటెన్షియల్, గొప్ప సామర్థ్యం ఉంది మనసుకి, పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి దాని పొటెన్షియల్ని అనవసరంగా వేస్ట్ చేయకుండా మనం ధ్యానంలో కొంత దానికి విశ్రాంతి ఇస్తూ ఉంటాం, ఆ అభ్యాసం చేస్తూ ఉంటాం. అక్కర్లేని ఆలోచనల్ని తీసేస్తూ కేవలం శ్వాస మీదే ఉంచాలి అనే ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత చక్కటి మనసు ప్రశాంత స్థితికి వస్తుంది. ప్రశాంత స్థితికి వచ్చిన తర్వాత మనం ఆ ధ్యానంలో హాయిగా ఉండి మనం కొంత సమయం గడిపి తర్వాత మన బయటకు వచ్చిన తర్వాత మన మనసు ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టడం అనేది, అక్కర్లేని ఆలోచనని తొలగించడం అనేది ధ్యానంలో ప్రాక్టీస్ చేయంగా నిష్ణాతులు అయిపోయిన తర్వాత పర్ఫెక్షన్ ఆనాపానసతి ధ్యానంలో బాగా పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ మనోశక్తి యొక్క విజృంభణ, అంటే ఏది కావాలో దాన్ని ఆలోచించడం. ఎందుకంటే మనిషికి పొటెన్షియల్ ఉంది, శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. థాట్ ఈజ్ ఎనర్జీ కాబట్టి మనం ఏది ఆలోచిస్తామో అది క్రియేట్ చేస్తూ ఉంటాం, క్రియేట్ అవుతూ ఉంటుంది. నాకు శక్తి కావాలి అంటే శక్తి క్రియేట్ అవుతుంది, హెల్త్ కావాలంటే హెల్త్ క్రియేట్ అవుతుంది. అక్కడ కేవలం హెల్త్ మీదే ఉంటుంది దృష్టి, వేరే ఆలోచన ఉండదు, శక్తి మీదే ఉంటుంది. ఏ విధంగా మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీదే ధ్యాస ఉంచాలి అన్నప్పుడు శ్వాస మీద ధ్యాసని ఏకీకృతం ఎలా చేస్తామో, ఒకే లక్ష్యం ఒకే బాణం అన్నట్టుగా మన ప్రయాణం ఉంటుందో సిమిలర్ వే అదే విధంగా ఇక్కడ పవర్ కాన్షియస్ బ్రింగ్స్ పవర్. శక్తి కావాలి అనేటువంటి భావన శక్తినిస్తుంది, ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుంది. యద్భావం తద్భవతి అనేది అక్కడ పర్ఫెక్ట్ రియాలిటీగా అక్కడ ప్రతిస్పందిస్తుంది. యద్భావం తద్భవతి అనేది, ఎందుకంటే మనోశక్తి విజృంభణ వల్ల.
అక్కడ మనసుకి ఎందుకు ఆ శక్తిని ఇవ్వడం అయింది? అనేక విధాలుగా వివిధ రకాలుగా ఆలోచించడం వలన శక్తి డైవర్స్ అయిపోయింది. అలా కాకుండా ఒకటే ఆలోచన. హెల్త్ కాన్షియస్నెస్ బ్రింగ్స్ హెల్త్. ఆరోగ్యం పట్ల స్పృహ, ఆరోగ్యం పట్ల ఎరుక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం పట్ల ధ్యాస ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా అనారోగ్యం గురించి కానీ దాన్ని అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో ఏ ఆందోళన ఉండదు. యు ఆర్ ద క్రియేటర్, బికాస్ మైండ్ ఈజ్ ద క్రియేటర్. అప్పుడు మనసుకి శక్తి ఏంటంటే మైండ్ ఈజ్ ద క్రియేటర్, సృష్టికర్త అన్న విషయం స్వానుభవంలోకి వస్తుంది. ఇలా స్వానుభవంలోకి రావడం అనే విశేషాల మీద మనం మరిన్ని విశేషాలు ఏ విధంగా మనసుకి అంత శక్తి ఎలా వచ్చింది అని అంటే, క్రియేటివ్ ఎలా వస్తుంది అంటే మనసుకి ఏమేమి సృష్టిస్తుంది. మైండ్ ఈజ్ క్రియేటర్ లాగా మన పరిస్థితులను సృష్టిస్తుంది, వాతావరణాన్ని సృష్టిస్తుంది, మన అనుభవాలను సృష్టిస్తుంది, మన జీవితంలో అనుభవాలను సృష్టిస్తుంది. ఇదంతా ఎందుకు, ఎలా సృష్టించగలుగుతుంది? దానికి అలవాటుగా చేసే ఆలోచనలు, ముందస్తుగా చేసే ఆలోచనలు, దాని మనసు యొక్క వైఖరి అలవాటుగా చేసే ఆలోచనలు అలవాటుగా చేస్తుంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసాము? ఆ పవర్ ఏ విధంగా ఇచ్చాము? మెడిటేషన్ ద్వారా ఏకాగ్రత దానికి అలవాటు చేస్తాం. దీని మీద దృష్టి పెడితే దాని మీదే ఉంచు అని, రైట్? ఆ విధంగా దానికి బయటకు వచ్చేసిన తర్వాత ఆ మనోశక్తిని ఏ విధంగా నిర్మించుకున్నాము? నాకు పవర్ కావాలి, నాకు చక్కటి ఎన్విరాన్మెంట్ కావాలి, ఐ హ్యావ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవుట్ సైడ్, ఐ హ్యావ్ బెస్ట్ కండిషన్స్, నాకు అద్భుతమైన వాతావరణం కావాలి, నాకు అద్భుతమైన పరిస్థితులు కావాలి. వెదర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అంటే ఇటు పర్యావరణం కావచ్చు, నేను ఎదుర్కొన్న సంఘటనలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏది కావాలంటే దాన్ని. ఐ హ్యావ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్, ఐ హ్యావ్ బెస్ట్ ట్రాఫిక్ కండిషన్స్, ఐ హ్యావ్ బెస్ట్ నైబర్స్. దిస్ ఇస్ ద హ్యాబిచువల్ థింకింగ్. హ్యాబిట్ అవుతుంది, అలవాటు చేసుకోండి. ఎందుకంటే అది మనకు కావాలి. ఎవ్రీడే లివింగ్కి మనకి ఏం కావాలి? బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. మనకు అవసరాలు కావాల్సినవన్నీ నాకు సమకూరుతున్నాయి, అంతే. సో హ్యాబిచువల్ థింకింగ్, హ్యాబిచువల్గా మన క్రియేటర్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, మనసుకి ఏ విధంగా అలవర్చుకోవాలి? హ్యాబిచువల్ థింకింగ్ అన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు అలవాటుగా చేసుకోవాలి? ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ మాస్టర్స్, బెస్ట్ గాడ్, ఎవ్రీవేర్ ఈజ్ ద గాడ్. ఉన్నదంతా దేవుడే, దేవుడి తప్ప అన్యం లేదు. ఇలాంటి ఆలోచనలు చేయడానికి ఏమీ కొత్త ఏం లేదు. అలవాటుగా చేసుకోవాలి. అలవాటుగా మనం అక్కర్లేని అలవాటుని, అఫ్కోర్స్ అక్కర్లేని వాటిని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తాం, అక్కర్లేని ఆలోచనలు కట్ చేసాం. మెడిటేషన్ చేసి అక్కర్లేని ఆలోచన కట్ చేసాం కాబట్టి ఏది అవసరమో, ఏది లాభదాయకమో, ఏది అక్కరో దాని గురించి ఆలోచించడం. ఆరోగ్యం అనేది నా సహజ స్థితి, అంతే. ఆరోగ్యం అనేది నా సహజ స్థితి, ఆనందం అనేది నా సహజ స్థితి, సంతుష్టం సతతం యోగి అన్నారు కదా. సో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్. ఎందుకంటే సో ఆ విధంగా మన మనసుని మనకి హ్యాబిచువల్ థింకింగ్ అండ్ ప్రీడామినెంట్ అంటే ముందస్తుగా చేసే ఆలోచనలు ముందస్తుగా చెయ్యి. ఈ రోజంతా నేను హాయిగా ఉన్నాను. ఈ ఉదయం లేవంగానే అనుకో, ఈ రోజంతా నేను హాయిగా ఉంటున్నాను. కంటిన్యూ టెన్షన్ అనమాట. అంటే ఇంకా ప్రోగ్రెసింగ్ ఉంది కదా. ఈ రోజు ఉదయాన్నే నేను ఇచ్చాను, లేవంగా నేను ప్రీడామినెంట్ థాట్ ఏంటి? నేను ముందస్తుగా ఏం ఆలోచన చేయాలనుకుంటున్నాను? ఈ రోజంతా నేను హాయిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటున్నాను, అంతే. ప్రీడామినెంట్ థాట్ అలవాటుగా ఇక్కడ మైండ్కి అంత క్రియేటివ్ పవర్, సృజనాత్మక శక్తి ఆ మనోశక్తికి ఏమి ఇచ్చిందయ్యా అంటే రెండు పాయింట్లు చెప్పారు. ఏమిటి? నువ్వు హ్యాబిచువల్ థింకింగ్ అలవాటుగా చేసే ఆలోచనలు అలవాటుగా చెయ్యి. అద్భుతమైన ఆలోచన అలవాటుగా చెయ్యి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బెస్ట్ రిలేషన్షిప్స్ అనుకో. నాకు అద్భుతమైన స్నేహితులు ఉన్నారు, నాకు అద్భుతమైన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నాకు చుట్టూ చక్కటి వాతావరణం ఉంది, ఐ హ్యావ్ బెస్ట్ నైబర్స్ ఉన్నారు, నాకు అద్భుతమైన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, చక్కటి వాతావరణం ఉంది, చక్కటి పర్యావరణం ఉంది.
పర్యావరణం ఉంది. అంత 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 అద్భుతమైనటువంటి అలవాటుగా ఆలోచన చేసుకోవడం. సమృద్ధిగా ఉన్నాను. సమృద్ధిగా ఉన్నాను అంటే సమృద్ధిగా ఉన్నాను. సకల అష్టైశ్వర్యాలు ప్రాప్తిరస్తు అని ఎవరో ఆశీర్వదించడం కాదు. నీకు నువ్వే ఆశీర్వదించుకో. ఎందుకంటే నీ నోటిలోని మాట నుదుటి మీద రాక అని పితామహ పత్రి సార్ చెప్పారు. ఎస్, అలాంటప్పుడు నా నోటిలోని మాట నుదుటి మీద రాక ఉన్నప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటే ఐ హావ్ ఆల్రెడీ దట్ అనే విధంగా మనం అలవాటుగా చేసే ఆలోచనలు మైండ్ క్రియేట్ అవుతుంది. మైండ్ ఈజ్ ద క్రియేటర్. ఏమేమి క్రియేట్ చేస్తుంది? మన కండిషన్ క్రియేట్ చేస్తుంది. హెల్తీ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్స్, అన్ని కండిషన్స్, సో మచ్ కండిషన్స్ ఆర్ దేర్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే హెల్తీ కండిషన్స్ అండ్ ట్రాఫిక్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, బిజినెస్ కండిషన్స్, అలా ఉద్యోగము, అదే సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. సో యూ నాట్ అంటే మెనీ 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 అనేది కాదు, అలవాటుగా నువ్వేమేమి ఆలోచన చేస్తున్నావు. చెక్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ థాట్స్ టు రైట్ వే. మీ ఆలోచనలు, ఎందుకంటే అలవాటుగా చేసే ఆలోచనలన్నీ ఒకసారి రాసుకోండి. అవి ఏవి, ఎందుకంటే మైండ్ ఈజ్ ద క్రియేటర్. హ్యాబిచువల్ థాట్స్ని నీ చుట్టూ ఉన్నటువంటి కండిషన్స్ని క్రియేట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ని చేస్తుంది, మన భౌతిక అనుభవంగా తీసుకుని వస్తుంది. అన్నప్పుడు తెలివైన పని ఏమి? అలవాటుగా చేసే ఆలోచనల్ని చక్కగా సరైన అలవాటుగా మార్చుకుందాం, సరైన ఆలోచనల్ని అలవాటుగా చేసుకుందాం. అది ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ చేస్తుంటే ఏంటంటే మనకి స్వామి వివేకానంద ఫార్ములా ఉంటుంది, థింకింగ్ అండ్ డెస్టినీ అనే పాయింట్లో. థింకింగ్ అండ్ డెస్టినీ డబ్ల్యూ హెరాల్డ్ పెర్సివాల్ గురించి మాట్లాడే అఫ్కోర్స్ టైటిల్స్ చాలామంది వాడారు అండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన నుంచి పని చేస్తాము, ఆ పనిని రోజు చేస్తే అది అలవాటుగా మారుతుంది, ఆ అలవాటు కొనసాగిస్తే అది నీ స్వభావంగా మారిపోతుంది, ఆ స్వభావం నీ గమ్యంగా మారిపోతుంది. అంటే ఆలోచన ఎక్కడికి తీసుకెళ్తుంది? గమ్యానికి తీసుకెళ్ళింది. అలవాటుగా చేసే ఆలోచనలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అన్న ఎరుక ధ్యానం ద్వారా వస్తుంది, రైట్? ఎందుకంటే నువ్వు ఆనాపానసతి మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస అనేది నువ్వు ఎలా అక్కడ అభ్యాసం ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించు. మధ్యలో ఆలోచనలు వస్తే కట్ చెయ్యి. ఏదో గుర్తుకొచ్చింది, అది ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాము, ఎవడో నన్ను తిట్టాడు, ఇప్పుడు కాదు తర్వాత తిడతాను అని ఎప్పటికప్పుడు నాయితీ అని కట్ చేసేసి ఇప్పుడు మాత్రం నేను శ్వాస మీద ధ్యాస ఉంచుతున్నాను. అలవాటుగా పొరపాటు జారిపోయినా మళ్ళీ బ్రింగ్ బ్యాక్. ఈ విధంగా అభ్యాసం చేసి అక్కడ పట్టుత్వంని ఆ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అక్కడ వెన్ సచ్ ట్రైనింగ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ డే టు డే లైఫ్లోకి వచ్చేసరికి అక్కడ చూస్ ద థాట్. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది. ఏంటి ఆ పాయింట్? మైండ్ అనేది క్రియేటరు. ఇందువలన అది ఏం క్రియేట్ చేస్తుంది? నీ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది, నీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, నీ అనుభవాన్ని క్రియేట్ చేస్తుంది. ఓహో అలాగా, మైండ్ క్రియేటరా? మైండ్ క్రియేటర్ అయినప్పుడు మనసుకు అంత గొప్ప శక్తి ఉందా? అలా దానికి ఆ శక్తిని ఎవరు ఇచ్చారు? అలవాటుగా చేసే ఆలోచనలు ఇస్తున్నాం, మనమే ఇస్తున్నాము, మనమే ఇచ్చామన్నమాట. మనోవైఖరి ఆ విధంగా బలపడిపోయింది. మనోవైఖరి ఆ విధంగా బలపడిపోతున్నప్పుడు నేను సరైన ఆలోచన చేస్తున్నాను అన్నప్పుడు సరైన ఆలోచన వైపుకెళ్ళు. ఆరోగ్యకరమైన ఆలోచన చెయ్యి. అనారోగ్యం వచ్చినప్పుడు పరిగెట్టడం కాదు. అఫ్కోర్స్ అప్పుడైనా సరే ఆరోగ్యం పట్ల మాత్రమే ఆలోచన చేయాలి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ప్రతి సందర్భంలోనూ, ప్రతి కోణంలోనూ, డే అండ్ నైట్ యువర్ హ్యాబిచువల్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అలవాటుగా చేసే ఆలోచనలు ఫ్లో అవుతూ ఉంటాయి. మామూలుగా జనరల్గా మనకు సైకాలజికల్ క్లాసెస్లో ఏం చెప్తూ ఉంటారు? రోజు మొత్తం మీద మనసు 60,000 ఆలోచనలు చేస్తుంది అని అంటారు. 60,000 ఆలోచనలు రిపీటెడ్ థాట్సే ఉంటాయి అంటారు. రిపీటెడ్ థాట్స్ అంటే అలవాటుగా చేసే ఆలోచనలు. కాబట్టి మనసు ఏ విధంగా సృష్టిస్తుంది, ఏ విధంగా మనం ఉండాలి అన్న విషయాన్ని మనం ఎరుకతో పట్టుకోవడమే తెలివైన పని. సో ఇక్కడ మైండ్ క్రియేటర్ అన్నారు. మనకి ఏమేమి క్రియేట్ చేస్తుందో చెప్పారు. అది మనం అలవాటుగా చేసే ఆలోచనలు మనం ఏవి అలవాటుగా చేసుకోవాలో, మీకు ఏది కావాలో అది మీ వద్దనే ఉంది. మీ ఆలోచనలు మీ వద్దనే ఉన్నాయి. మీకు ఏది అలవాటుగా చేసుకుంటున్నారు, మీకు ఏవి కావాలి. అందుకోసమే ఇట్ వర్క్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకసారి క్లాస్ చెప్పాను. ఏంటంటే, if you know what you want, then you will have it.
అంటే మీకు ఏది కావాలో తెలిస్తే అది మీ వద్దనే ఉంటుంది. మీకు ఏది కావాలో అది తెలియాలి. అంటే అది చాలామందికి ఏది కావాలో అది ఆలోచించరు. ఏది అక్కర్లేదో అది ఆలోచిస్తూ ఉంటారు. ఏది కావాలో దాని గురించి మాట్లాడరు. అదేది కావాలో దాని గురించి మాట్లాడరు. ఏది వద్దో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది అలవాటైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ అలవాటు వలన ఏమవుతుంది? యు ఆర్ క్రియేటింగ్ హర్డల్స్. అంటే మీకు మీరే అవరోధము. మీకు మీరే శత్రువు. చూసారా ఏ విధంగా ఉందో? అంటే అందుకోసమే మనోవైజ్ఞానిక శాస్త్రం లేదా మనోశక్తి అనేది స్పిరిచువాలిటీలో వన్ పిల్లర్. 4 పిల్లర్స్‌లో 1 పిల్లర్. వన్ పిల్లర్ ఏంటి? మెడిటేషన్. రెండోది ఎన్‌లైటన్‌మెంట్. మూడోది అవేర్‌నెస్. నాలుగోది మైండ్ పవర్, మనోశక్తి. సో 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్‌లో ఈ 4 స్తంభాలలో మనం ఈ విధంగా ఏం చేస్తున్నాము అనేది, ఏది వీక్ చేస్తున్నాము అనే దాని మీదే మన జీవితం ఆధారపడి ఉందనమాట. సో చూసారా, ఇది వెరీ సింపుల్. అయితే మనసుకి ఎంత వైఖరి, మైండ్ యాటిట్యూడ్ వల్లనే ఇదంతా ఉంది. యాటిట్యూడ్ అంటే దాని స్వభావం అయిపోయింది. ఇందాక చెప్పాను కదా! ఒక ఆలోచన చేసి పని చేస్తాము. ఆ పని అలవాటుగా మారుతుంది. ఆ అలవాటుని ఇంకా కొనసాగిస్తే ఏమవుతుంది? స్వభావం అయిపోతుంది. ఆ స్వభావం ఇంకా కొనసాగిస్తే డెస్టినీ. సో, ఈ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్‌ని నువ్వు కొనసాగిస్తున్నప్పుడు నీకు ఎన్నో శక్తులు, అపారమైన శక్తులన్నీ నీ వద్దనే ఉన్నాయి. యూనివర్సల్ మైండ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. అదే ఇంకా ముందుకు పోతే మనం అన్నీ తెలుసుకుందాం వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. సో, దిస్ ఈస్ ద థింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చేసరికి ఇది అంటే అక్కడ దాని యొక్క దృక్పథంగా రైట్ యాటిట్యూడ్ లేకుండా రాంగ్ యాటిట్యూడ్ ఉంటే ఈ కొంపకొల్లారైపోతుంది. సో, రైట్ యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటున్నాము. మనోశక్తి వినియోగం, మనసుకి ఎంత గొప్ప శక్తి ఉంది. మనసే అంతా సృష్టిస్తుంది. అందులో ధమ్మపద బుద్ధుడు కూడా అదే చెప్పాడు. మనం ఆలోచన ద్వారానే ఎదుగుతాము. ఆలోచనతోనే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాము. ఆలోచనతోనే అంతా జరుగుతుంది. అది నువ్వు సరైన ఆలోచన చేస్తే నువ్వు ఆనందం నీ వెంట నీడలా పడుతుంది. సరికాని ఆలోచన చేస్తే, అంటే ఎద్దు ముందు నడుస్తుంటే బండి వెనక వస్తున్నట్టుగా భారంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం అనమాట. ఈ యొక్క చిన్న తెలివి, ఈ యొక్క చిన్న అద్భుతమైన పాయింట్‌ని మనం పట్టుకున్నప్పుడు మన జీవితం మన చేతుల్లోకే ఉంటుంది. మన తలరాత మన చేతుల్లో ఉంటుంది. మన డెస్టినేషన్ అంటే తద్ధీర్ విధాత. మనమే ఆ విధాత అన్నది. ఎందుకంటే మైండ్ ఈజ్ క్రియేటర్. మన దగ్గర ఉన్న క్రియేటర్. పైగా ఈ శరీరం అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అయితే, మనసు అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్. చూడండి ఎంత పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్ మన దగ్గర ఉందో. ఎంత పవర్‌ఫుల్. ఇదంతా నమ్మిన బంటు. మనం ఏది చెప్తే అది వింటుంది శరీరం. బాడీ అనేసరికి ఓకే, బాడీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్‌స్ట్రుమెంట్. అండ్ మైండ్ అనే దగ్గరికి వస్తే మరొకటి ఏంటి? మనసు కూడా ఒక ఇన్‌స్ట్రుమెంట్. పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్. అందుకోసమే 4 పిల్లర్స్ చెప్పారు మన పితామహ పత్రిజీ. అంటే ఆధ్యాత్మిక శాస్త్ర విభాగంలో. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ నెసెసరీ డిపెండ్స్ అపాన్, అంటే ఏంటి? ఈ మనోవైఖరి దేని మీద ఆధారపడి ఉంది? నువ్వేది ఆలోచిస్తే అది. నువ్వేమేమి ఆలోచిస్తున్నావు? నేను ఎంత మాత్రం అని ఆలోచిస్తే అంత మాత్రం. నేను ఎంతైనా చేయగలను అంటే అంతైనా చేయగలవు. నేను చేయలేను అంటే చేయలేని పరిస్థితి. ఇదంతా కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఏది సాధించినా, ఏది కనిపెట్టినా, ఏది సంపాదించుకున్నా, ఏది ఆర్జించినా అంత డిపెండ్స్ అపాన్ అవర్ మెథడ్ ఆఫ్ థింకింగ్. మనం ఆలోచించే విధానం మీదే ఆధారపడి ఉంది. ఇందాక చెప్పాను కదా, యూ మస్ట్ నో వాట్ యూ వాంట్, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఇట్. అంటే నీకు ఏది కావాలి. యద్భావం తద్భవతి రూల్ గురించి నేను అప్పుడప్పుడు వర్క్షాప్స్లో చెప్తుంటాను అనమాట. అంటే యద్భావం తద్భవతి అంటే ఏ విధంగా భావిస్తామో అదే మనం అవుతాము. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉందో మన గతి అలా ఉంది. ఇవన్నీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇగ్నోర్డ్. అంటే విషయాలు తెలిసినా అక్కడ చెవులుండి వినలేని వారు, కళ్ళుండి చూడలేని వారు అన్నటువంటి స్థితికి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. యూజ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ ఎ పవర్స్ విత్ ఇన్. వీఆర్ ఆల్ as per the Pitamaha Patriji saying, we are all friends, we are all masters, we are all gods. మనమంతా దేవుళ్ళమే. వీఆర్ క్రియేటర్స్. మనం ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మైండ్ మన దగ్గరే ఉంది. మనకి మెథడ్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అంచేత అప్పుడు
వీ మస్ట్ బీ, అంటే నాకు ఆ సామర్థ్యం ఉండాలి కదా అంటే ఎస్, నీకు ఆ సామర్థ్యం ఉండాలి అన్నప్పుడు నీ సామర్థ్యం ఉంటే నేను చేయగలుగుతాను. నీ సామర్థ్యం అనే ఎలా చేయగలుగుతావు అని అంటే, నే నాకు ఆ సామర్థ్యం ఉంది అంటే నువ్వు ఎంత మేరకు నా సామర్థ్యం ఉంది అంటే అంత మేరకు నువ్వు చేయగలుగుతావు. అంతా కూడా నీ ఆలోచన మీద ఆధారపడి. అంటే నువ్వు ఎంత వరకు అది ఆలోచన అంటే నేను ఇంత మేరకే నేను చేయగలను, అంత మేరకే చేయగలుగుతావు కాదు. ఆకాశమే నా హద్దు అంటే ఆకాశమే నీ హద్దుగా వెళ్తావు. అది అది అక్కడ విషయం. ఒక మనిషి ఆలోచిస్తేనే చంద్రమండలం మీదకి వెళ్ళాడు, రైట్? ఒక మనిషి ఆలోచిస్తేనే సూర్యమండలం కూడా వెళ్ళి వచ్చాడు. రాతాబీన్ అనే ఇంజనీరు క్రిస్టల్ గేజింగ్తోని గిజా పిరమిడ్ నిర్మాణం కూడా అలాగే జరిగిందని చెప్పి రామ్తా టీచింగ్స్లో ఉంటుంది. రామ్తా టీచింగ్స్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మానవుడే మహనీయుడు, యుక్తివరుడు, శక్తివరుడు అని చెప్పి మనకి భారతంలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి గొప్ప ఆ మైండ్ మన దగ్గర ఉంది, గొప్ప ఆలోచన చేద్దాం, గొప్పగా ఉందాం. మరిన్ని అయితే మనకి ఆ పవర్స్ ఉన్నాయి అని సంగతి మనకు తెలియాలి. ఆ తెలియజేయడం కోసమే మనోశక్తి అనే పాఠాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మనం ఎందుకంటే వన్స్ యూ నో యూ కెన్ యూజ్ ఇట్. సింపుల్, ఇంత సింపుల్గా చెప్పుకున్నాను చూడండి. మైండ్ క్రియేటర్ అన్నప్పుడు అలవాటుగా చేసే ఆలోచనలే అది మన చుట్టూ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, మన ఇంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది, బాహ్య పరిస్థితిని క్రియేట్ చేస్తుంది, కండిషన్స్, హెల్తీ కండిషన్ ఆర్ పవర్ఫుల్ కండిషన్, అబండెన్స్ కండిషన్, ఎనీ కండిషన్ ఇట్ ఈజ్ విత్ ఇన్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇదంతా దేని గురించి అంటే లోపల నుంచి ఆ పవర్ ఎక్కడో ఉందంటే మన లోపలే ఉంది. ద పవర్ ఈజ్ విత్ ఇన్. ఆ పవర్ మన లోపలే ఉంది, బయట ఎక్కడో లేదు, బయట ఎవరో ఇచ్చేది కాదు. ఆ పవర్ మన లోపలే ఉంది, ఆ పవర్ ఈజ్ విత్ ఇన్ కాబట్టి లోపలే ఉంది. లోపల ఉంది అంటే లోపల ఆలోచన ప్రపంచం, థాట్ ఆఫ్ వరల్డ్. సో ఫీలింగ్స్ ఉన్నాయి. నీ ఫీలింగ్స్ అబద్ధాలు చెప్పు. ఫీలింగ్స్ ఉంది, లోపల థాట్ ఉంది, లోపల ఫీలింగ్స్ ఉన్నాయి, పవర్ ఉంది, లోపల గొప్ప వెలుగు ఉంది. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం తెలిసిన తర్వాత చీకటి పోతుంది. జ్ఞానం అంటే వెలుగే, అజ్ఞానం అంటే చీకటి. ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత గొప్ప వెలుతురు ఉంది లోపల, గొప్ప అద్భుతమైన జీవితం ఉంది, అద్భుతమైన ఆనందం ఉంది, అందం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్గా కనపడుతుంది. అప్పుడు ఆనందంగా ఉంటే అంతా బ్యూటిఫుల్, ఈ ప్రపంచం అంతా స్వర్గంలా కనపడుతుంది. సో ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుంది. జాయిగా ఉన్నాను అంటే ఈ రోజంతా నేను ఏ విధంగా ఉన్నానంటే ప్రీడామినేటెడ్ థాట్ అండ్ రెండు పవర్స్ గురించి చెప్పాం. సృష్టిస్తుంది, అలవాటుగా చేసే ఆలోచనల్ని, ముందస్తుగా చేసే ఆలోచనలు కూడా అది ముందు రెడీ చేస్తుంది నీకు కావాల్సిన విధంగా. సో యూ హ్యావ్ ఏ పవర్ విత్ ఇన్. మీ లోపలే ఆ అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ఆ మనోశక్తులన్నీ ఉన్నాయి. ఆ మనోశక్తి అంతర ప్రపంచంలో నీ లోపల ఏ భావన విత్ అవుట్. కాబట్టి నీ లోపల ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. ఇది ఇక్కడున్న విశేషం. సో అక్కడ వరల్డ్ విత్ ఇన్ ఈజ్ గవర్న్డ్ బై ద మైండ్. అంతా సృష్టికర్త అదైనప్పుడు పరిపాలన కూడా అదే చేస్తుంది. మనసు ఎవరు? నీ యొక్క ఇన్స్ట్రుమెంట్, నీ ఆధీనంలో ఉన్నావు. యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ ద స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. మై ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ద స్టార్ ఆఫ్ యువర్ లైఫ్, యు ఆర్ ద సుప్రీం. నువ్వే శాసనకర్తవి. ఈ మనసుని ఏది కావాలంటే అది శాసించగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ధ్యానంతో తెచ్చుకున్నావు. ఎందుకంటే స్టాప్, ఆలోచనలు వస్తున్నాయి, కట్, శ్వాస మీద ధ్యాస పెట్టు. మళ్ళీ జారిపోయావా? ఓహో అలాగా, రా శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఏ విధంగా ఇక్కడ అభ్యాసం చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చావో, అక్కడ ఏది ట్రైనింగ్ ఇస్తే అది నీకు పనిచేసి పెడుతుంది. బికాజ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి నీకు లోపలే అంతా ఉంది అన్నప్పుడు నీ సమస్యలన్నింటికి సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. ఎందుకంటే సమస్యను నువ్వే సృష్టించుకున్నావు. మేక్ ఇట్ కరెక్ట్.
ఐ హ్యావ్ ఏ పవర్ టు సొల్యూషన్. నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది అనుకుంటే అది నువ్వు అలవాటుగా ఆలోచిస్తున్నావు, భిన్నంగా ఆలోచిస్తున్నావు, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. అంటే పూర్వమైన ఆలోచనలకి విభిన్నంగా జరపడం. భిన్నంగా కాకుండా విభిన్నంగా ఆలోచించు. అది ఇక్కడ నా విశేషం అనమాట. సో మనకి గవర్నింగ్ కెపాసిటీ మన దగ్గరే ఉంది. మనసుని ఎలా పరిపాలించాలో మనకు తెలుసు, ఇప్పుడు వరకు తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఏమిటి బాహ్య ప్రపంచం ఎలాగా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. If you are new, kindly subscribe. Thank you.